సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రోల్ బ్యాక్ 22A ఉద్యమంలో భాగంగా నంద్యాల పట్టణంలోని సూరజ్ గ్రౌండ్ లో సమావేశం నిర్వహించారు. ఆస్తి హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడిందని చెప్పారు. ఈ సమావేశానికి లిబర్టీ చైర్మన్ ఏబి వెంకటేశ్వరరావు, సెంటర్ ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు నలమోతు చక్రవర్తి హాజరై ప్రసంగించారు. 22A జాబితాలో అకారణంగా చేర్చబడిన భూముల సమస్యలను వారు ప్రస్తావించారు. 22A జాబితా కారణంగా భూముల కొనుగోలులు, అమ్మకాలు నిలిచిపోవడం వల్ల బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. తమ ఆస్తులపై హక్కులు కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోల్ బ్యాక్ 22A ఉద్యమం ద్వారా ఈ జాబితాలోని అన్యాయాలను సవరించడమే లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఆస్తి హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు ముందుకు రావాలని, ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బాధితులు, ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2010వ సంవత్సరం నుంచి 2016వ సంవత్సరం లోపల రైతులు తరతరాలుగా నీటిని కూడా తీసుకొని వచ్చి 22A నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. వాళ్ళ దగ్గర అధికారం ఉంది, పేపరు పెన్ను ఉంది కనుక ఒక్క కలం కోటుతో ఇప్పుడు దాని నుంచి బయటపడడానికి పుల్లయ్య గారు కర్నూలు వాళ్ళు చూపిస్తున్నారు. సగానికి సగం ప్రభుత్వం ఎందుకు చూపిస్తున్నారు. అందులో 50-60 సేద్యం చేసుకుంటున్నారు. మీరు అవన్నీ కూడా చాలా భూములు 40 లక్షల ఎకరాల వరకు అందులో మీకేంటి బాధ? మీరు మార్కెట్ యార్డ్ నుంచి 2 ఎకరాలు తీసుకుని పార్టీ ఆఫీసు దొంగతనం చూస్తున్నారు అంటున్నారు. మార్కెట్ యార్డ్ కాబట్టి ఇంకొక చోట తీసుకుంటారు, అది కాబట్టి ఇంకొక చోట తీసుకుంటారు. అసలు ఇన్ని వేల కోట్లు సంపాదించేస్తున్నారు కదా, మీరు కొనుక్కు చావలేరా? మీరు పార్టీ ఆఫీసు కట్టుకోవాలంటే అంత పేదరికంలో ఉన్నారు ఈ పార్టీలు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ వాళ్ళకి ఏమైనా డబ్బులు విరాళాలు తక్కువ వస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా సంపాదిస్తున్నాడు మీ అందరికీ తెలుసు. టీడీపీ వాళ్ళు మహానాడు పెడితే కోట్ల విరాళాలు వస్తున్నాయి, వాళ్ళే పేపర్లో రాపించుకుంటారు. వీరు కోటి రాశాడు, ఆయన కోటి రాశాడు. ఆ డబ్బులతో కొనుక్కోండి 2 ఎకరాలు కావాలంటే. ఎందుకు గవర్నమెంట్ ల్యాండ్ల మీద పడతారు, ప్రజల ఆస్తుల మీద పడతారు? అంటే ఈ మాత్రం కూడా వాళ్ళు ఆలోచించే ఓపిక తీరిక లేదు. ఏంటంటే రాజ్యం మాది, మొత్తం మాది, మా అధికారాన్ని ప్రశ్నించేవాడు ఎవడు? మేమున్న 5 ఏళ్లు నేను చెప్పిందే శాసనం. ప్రజలందరూ కేవలం మా కింద బతికేవాళ్ళు మాత్రమే. ఎవడు అధికారంలో ఉంటే వాడు. ఆ పాత రోజుల్లో శిస్తులు, పన్నులు అనేవాళ్ళు ఇప్పుడు మైన్లు, ఇసుకలు, మద్యం అంటున్నారు. ఏ రకంగా అయినా డబ్బులు లాక్కోవడం నాకు తెలుసు అనేది వాళ్ళ ఉద్దేశం. ఈ మైండ్ సెట్ని, ఈ ఆలోచన విధానాన్ని మనం ప్రజలుగా నిరసించాలి. ఏ పార్టీకైనా పార్టీ ఆఫీసు కట్టుకోవాలంటే మీకు కొంచెమన్నా వెరపుంటే కావాలంటే ఒక షట్టర్ అది తీసుకోండి. మీకు చేత కాకపోతే, మీ దగ్గర డబ్బులు లేకపోతే, లేకపోతే ఒక బిల్డింగ్ అది తీసుకోండి, లేకపోతే ఒక చిన్న బిల్డింగ్ కట్టుకోండి. ఒక 500 గజాల్లో బిల్డింగ్ కట్టుకోండి, దాన్ని పార్టీ ఆఫీస్ అనండి. ఎంత కావాలి మీకు? గాంధీ గారు ఏ పార్టీ ఆఫీసులో పనిచేశాడు? పెద్ద ఎస్టేట్ లాంటి భవనాలు ఉంటే తప్ప పార్టీలు నడవా? కాబట్టి ఇది మన రాజకీయాలకు పట్టిన దౌర్భాగ్యానికి చిహ్నంగా మనం చూడాలి తప్ప వీళ్ళు 2 ఎకరాలు కొట్టేస్తున్నారు, వాడు 2 ఎకరాలు కొట్టేస్తాడు అన్న దానిగా అంత సింపుల్ గా మనం చూడకూడదు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నా. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక కలెక్టరేట్ కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. తాత్కాలికంగా ఉంటాం, 1 సంవత్సర కాలం నుండి ఇక్కడ నుండి వెళ్ళిపోతామన్న కలెక్టరేట్ కార్యాలయాన్ని తరలించకుండా పరిశోధనా స్థానంలో ఉంచారు. మరి పరిశోధనా స్థానంలో ఉంటే మనం అందరం భూములు ఉన్నాయి. వ్యవసాయ పరిశోధన జరగకపోతే ఈ రోజు గ్లోబల్ వార్మింగ్ వచ్చింది, లేదా మీకు మిరప పంటల మీద నక్షత్ర పురుగు వచ్చింది, లేదా ఇంతకుముందు కాటన్ పంట మీద వైట్ ఫ్లై వచ్చింది. అనేక రకాలైన జబ్బులు, రోగాలు, అదేవిధంగా వాతావరణ మార్పులు వస్తున్న సందర్భంలో పరిశోధన జరగాలి, విత్తనాలు అభివృద్ధి జరగాలి. ఆ విత్తనాలు ఉన్నప్పుడు మాత్రమే మనం వ్యవసాయం బాగా చేసుకోగలుగుతాం. వ్యవసాయం చేసి పంట పండిస్తేనే దేశంలో అందరికీ ఆహారం లభిస్తుంది. అలాంటి ఇన్స్టిట్యూట్ లో
ఒక కలెక్టరేట్ ఒక సంవత్సర కాలం పెట్టిన వాళ్ళు ఈ రోజు వాళ్ళకి కేవలం ఒక బిల్డింగ్ ఇచ్చారు, పల్సర్స్ బిల్డింగ్ ఇచ్చారు. అది ఆ రోజు తయారైంది, రీసెర్చ్ ఒక సంవత్సరం లేట్ చేసుకుంటారని పల్సర్స్ బిల్డింగ్ ఇచ్చారు. 3 బిల్డింగ్లు టెక్నాలజీ దాంట్లో ఇస్తే మొత్తం కలెక్టరేట్ ఆక్యుపై చేసుకున్నారు, కార్యాలయాన్ని ఆక్యుపై చేసుకున్నారు, అక్కడ ఉన్న కాన్ఫరెన్స్ హాల్ ఆక్యుపై చేసుకున్నారు, సెంట్రీ హాల్ ఆక్యుపై చేసుకున్నారు, క్యాఫ్టీరియా కట్టుకున్నారు, కొత్తగా షెడ్లు వేశారు, ఇంకా షెడ్లు వేస్తూనే ఉన్నారు. అంటే ఇదంతా ఎలా ఉందంటే ఒక ఒంటే ఎడారిలో ఉన్నప్పుడు షెడ్ దగ్గర ఇసుక తుఫాన్ వచ్చింది, తల లోపల దాచిపెట్టుకుంటారు గుడారంలో ఉన్నది, చిన్నగా షెడ్ నే బయటికి తోసేసినట్టుగా కలెక్టరేట్ నంద్యాల పరిశోధన స్థానాన్ని బయటికి తోసేయాలని పరిస్థితి. మరి ఇది మనకి నష్టం కలిగించదా? దీని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190.